ముఖ్య కారణము రైతులు ఎవరైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో ఆ ముఖ్య అంశం పైన ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ గలం విప్పాలని నిర్ణయించుకున్నాం. చాలా సమస్యల పైన ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలు అయిపోయింది టీడీపీ పార్టీ. ఈ 6 నెలల్లో సూపర్ 6 ఏదైతే వాళ్ళు 6 హామీలని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ హామీల మీదనే విజయాన్ని సాధించారో ఆ హామీలకు ఎటువంటి దిక్కు లేకుండా పోయింది. ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఆ బడ్జెట్లో కూడా రైతులకి ఎటువంటి బడ్జెట్ని ఏదైతే ఈ సూపర్ 6లో ఒక భాగమైన రైతులకి పెట్టుబడి ఏదైతే మాట్లాడారో దాని గురించి ప్రస్తావన లేదు. ఈరోజు రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరిగిన లాభాలేంటి, టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంటి అని కూడా ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. 2014లో కూడా టీడీపీ పార్టీ రైతు రుణమాఫీ అని ఒక అబద్ధపు హామీతో ముందుకు వచ్చారు. అప్పుడు కూడా రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేకపోయారు. మరొక్కసారి 2024 కూడా అదేవిధంగా అందరినీ మభ్యపెడుతూ రైతులకు సంవత్సరానికి 20,000 చొప్పున పెట్టుబడి వారికి ఆర్థిక సహాయం చేస్తానన్న టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇవాళ వాటి గురించి పట్టించుకోవట్లేదు. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో నవరత్నాలు అని ఏవైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళారు. ముఖ్యంగా మన దేశంలో రైతే రాజు అని రైతుకి ఏ విధంగా మనం కాపాడాలి, వాళ్ళని ఆదుకోవాలి అనుకుంటూ ముందుకి రావాల్సిన బాధ్యత ఉండవలసిన మన దేశంలో హామీలు ఇచ్చి కూడా హామీలను నిలబెట్టుకొని పరిస్థితిలో ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉంది. అది నిజంగా శోచనీయంగా. రైతుకి మద్దతు ధర లేదు, రైతు భరోసా కేంద్రాలను అసలు పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు మా ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి కావలసిన విధంగా వాళ్ళకి కావలసిన ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఏదైనా సరే వారికి అందుబాటులో ఉండేలాగా మేము ఆ కేంద్రాలను పెట్టడం జరిగింది. జగనన్న 12,500 రూపాయలు ఏదైతే మాట ఇచ్చాడో ప్రభుత్వం వచ్చాక 13,500 ఇవ్వడం జరిగింది. అంటే చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేయడం జరిగింది. ఈరోజు కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో ఉన్నారు. అకాల వర్షాలు, అసలు వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలీదు, రావలసిన సమయానికి వర్షాలు రావు. ఇటువంటి పరిస్థితుల్లో రైతుకి ఒక పక్కన ఎక్కువ వర్షం వచ్చి పంట మునిగిపోవడం, ఇంకొక పక్కన వర్షాలు రాక వాళ్ళు పంట నష్టపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పంట కూడా రంగు మారి వారికి కనీస మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో దళారీ వ్యవస్థ మళ్ళీ మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎక్కడ పోవాలి? ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ బాధ్యతను చేపట్టి రైతుకి న్యాయం జరిగే విధంగా ఈరోజు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 20,000 ఏదైతే రైతుకి ఇస్తామన్నారో మరి అది ఇంతవరకు కూడా రైతుకి ఇవ్వడం జరగలేదు. కనీస
మద్దతు ధర కూడా ఇవాళ ఎక్కడ కూడా లేదు. ఈ విధంగా చూస్తే రైతులను నిజంగా ఓట్ల కోసమే వారిని వాడుకొని ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మా పార్టీ అధిష్టానం, మా నేత, మా లీడర్ జగన్మోహన్ రెడ్డి అన్న పిలుపు మేరకు మేమందరం కూడా రైతుల తరఫున కలెక్టరేట్కు వెళ్ళి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఇస్తామన్న సూపర్ 6లోని ఒక హామీని 20,000 రూపాయలు రైతులకి ఇవ్వాల్సిందిగా వినతి పత్రాన్ని కలెక్టర్కి అందించాలని ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా 13వ తేదీన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయిన కర్నూలులో మేమందరం కూడా ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేసి రైతులకి అండగా ఉండాలి ప్రభుత్వం అని ఆ విన్నపాన్ని ఇవ్వదలుచుకున్నాము. మరి దాని సందర్భంగా ఇవాళ మేము పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం.